హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చేసుకుందాము. సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్లు అయితే చేసుకుంటాం కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఇంకా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అలాగే తెలుగు ప్రీవియస్ పేపర్స్ ప్లస్ బయో సైన్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ సైకాలజీ ఉన్నాయి. అలాగే బయో సైన్స్ మెథడాలజీ కూడా ఉన్నాయన్నమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మనకి ఇందులో 30 క్వశ్చన్స్, ఎవ్రీ సెషన్లో 30 క్వశ్చన్స్ వస్తాయి కదా. అందులో 24 వచ్చేసి కంటెంట్, 6 వచ్చేసి పెడగాగి నుంచి వస్తాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యక్తి తన స్నేహితుడి కుమారుని చూసి అతను ఇంతకు ముందు చూసినప్పటికంటే ఎత్తుగా పెరిగాడని అన్నాడు. ఇది సూచించేదంటే, ఎత్తుగా పెరగడం అంటే ఏంటంటే మనకి శారీరక పెరుగుదలను తను గుర్తించాడు. అంటే దానిలో శారీరక పెరుగుదలను గుర్తించాడంటే అది దేన్ని సూచిస్తుందని అడిగారు. పెరుగుదల కొలగదగినది, పెరుగుదలను ప్రత్యక్షంగా గమనించలేము, పెరుగుదల ఎక్కువ గుణాత్మకమైనది, పెరుగుదల కార్యాత్మక అంశాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది. మనకి ఇక్కడ ఏ ఆప్షన్ రైట్ అంటే పెరుగుదల అనేది కొలవదగినది కాబట్టే కదా అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా పొడవు పెరిగాడు అన్నాడు. పెరుగుదల ప్రత్యక్షంగా గమనించలేము అనేది రాంగ్. పెరుగుదలను ప్రత్యక్షంగా గమనించగలం. ఏంటి మొన్ననే చూసినా కొంచెం హైటే ఉన్నాం, ఇప్పుడు ఇంతలోనే ఇంత పొడుగు అయిపోయామంట. కౌమార దశలోకి వచ్చేసరికి బాలురు బాగా హైట్ పెరిగిపోవడం, చేంజెస్ రావడం శారీరకంగా గమనిస్తూ ఉంటాం కదా. పెరుగుదల ఎక్కువ గుణాత్మకమైనదంటే కాదు, పెరుగుదల ఎక్కువ గణాత్మకమైనదని చెప్పాలి. అదే వికాసం అయితే ఎక్కువ గుణాత్మకమైనది అంటాము. పెరుగుదల కార్యాత్మక అంశాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది అనేది కూడా రాంగ్ ఆప్షన్. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే పెరుగుదల కొలవదగినది అనేది రైట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్లలో ఏది పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు అనే సూత్రానికి సంబంధించినది? పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు అని ఏ సూత్రం ద్వారా మనం సూచించుకోవచ్చు అని అడిగారు. వికాసం ఎప్పటికీ ఆగదు, కవలలో వృద్ధి రేటు ఒకేలాగుంటుంది, తొలి సంవత్సరాలలో వికాసం వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో మందగిస్తుంది, ప్లస్ ఒక శిశువు సాధారణంగా మొదటి చేతిని కదిలించి తర్వాత అరచేతిని కదిలిస్తుంది. ఈ నాలుగిట్లో పెరుగుదల మరియు వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు అనే సూత్రానికి సంబంధించింది ఏది అంటే తొలి సంవత్సరాలలో వికాసం వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో వికాసం అనేది కొద్దిగా మందగిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు వచ్చేసి మనకి థర్డ్ క్వశ్చన్, ఈ దశలో ఉన్న పిల్లలు వ్యతిరేక లింగానికి చెందిన పిల్లలతో స్నేహంగా ఉండరు. పూర్వ బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశలోని పిల్లలు ఏంటంటే వ్యతిరేక లింగానికి చెందిన పిల్లలతో స్నేహంగా ఉండరు. సేమ్ లింగానికి అంటే బాలికలతోనే బాలురుతోనే స్నేహంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పియాజే ప్రకారం మా నాన్న నా కజిన్కు మామయ్య అయితే నా కజిన్ యొక్క నాన్న నాకు మామయ్య అవుతాడు అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభించిన పిల్లవాడు ఈ దశలో ఉంటాడు. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. మూర్త ప్రచాలక దశ అన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాసం యొక్క మొదటి దశకు సంబంధించిన నమ్మకం, స్వయం ప్రత్పత్తి, చొరవ మరియు శ్రమశీలత అనే అన్ని సానుకూల అంశాలతో కూడిన కౌమారుడు దీనిని వెతకడం ప్రారంభిస్తాడు. తదాత్మం, సన్నిహితత్వం, సృజనాత్మకత, అహం సమైక్యత. రైట్ ఆన్సర్ వచ్చేసి తదాత్మం అన్నమాట. నెక్స్ట్, మాధ్యమిక పాఠశాలకు కలిసి వెళ్ళే 2 సోదరీమణులు ప్రతిరోజు ఉదయం గొడవ పడుతుంటారు. వారిలో ఒకరు సమయపాలన పాటించి సమయానికి పాఠశాలకు సిద్ధమవుతారు. మరొకరు ఆలస్యంగా తయారవడం వల్ల వారు తరచుగా పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నారు. ఈ 2 సోదరీమణుల విషయంలో విభేదిస్తుంది. అభిరుచులు, సహజ సామర్థ్యం, అలవాట్లు, ఆలోచన. రైట్ ఆన్సర్ వచ్చేసి వారి యొక్క అలవాట్లు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మేమిద్దరం అన్ని అంశాలలో ఒకేలా ఉంటామని కొంతమంది తమ స్నేహితుడి గురించి చెప్పుకోవడం మనకు తరచుగా కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ 2 స్నేహితుడు ఒకే మూర్తిమత్వం అనే అర్థం తీసుకోవచ్చా? ఖచ్చితంగా అవును, చెప్పలేము. వారు స్నేహితులు కాబట్టి నిజం కావచ్చు, ఖచ్చితంగా కాదు.
ఖచ్చితంగా కాదు. ఏ ఇద్దరి మూర్తిమత్వం కూడా ఒకే రకంగా ఉండదు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ అన్నమాట. పేలవమైన స్వీయ భావన, స్వీయ విమర్శన, అనుమానాస్పదం మరియు అభద్రతా భావన దీని లక్షణాలు. తక్కువ ప్రజ్ఞ, పేలవమైన మానసిక ఆరోగ్యం, నైతికత లోపం, నిరాసక్తత. రైట్ ఆన్సర్ వచ్చేసి పేలవమైన మానసిక ఆరోగ్యం అన్నమాట. ప్రాథమిక పాఠశాల పిల్లలపై ఉపయోగించడం కష్టతరమైన అధ్యయన పద్ధతి. పరిశీలన పద్ధతి. ఏ పద్ధతి ప్రాథమిక పాఠశాలలపై ఉపయోగించడం కష్టంగా ఉంటుందని అడిగారు. పరిశీలన, ప్రయోగాత్మకత, వ్యక్తి అధ్యయనం, అంతః పరిశీలన. రైట్ ఆన్సర్ వచ్చేసి అంతః పరిశీలన అనేది ప్రాథమిక పాఠశాల పిల్లలపై ఉపయోగించడం కష్టతరంగా ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఏంటంటే చిన్న ఏజ్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఈ పరిశీలన చేయలేము. 7 ఏళ్ల వయసున్న చిన్నారి తడి నేలపై నడుస్తుండగా కింద పడి గాయపడ్డాడు. అప్పటి నుండి అతడు తడి నేలను చూసినప్పుడల్లా తన తల్లిని ఎత్తుకోమని అడుగుతున్నాడు. ఇది దీనికి ఉదాహరణ. పరిపక్వత, అభ్యసనం, పెరుగుదల, అనుకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం. అంటే తడి నేల మీద నడవడం వల్ల జారి పడతాము అని తను నేర్చుకున్నాడు. ఎంతో కొంత జ్ఞానాన్ని పొందాడు. జారి పడతాను, నాకు ఇంజురీ అవుతుంది అనేసి. సో అది అభ్యసనం. అంటే అనుభవాల ద్వారా జరిగేదే అభ్యసనం కదా. అతను కింద పడ్డం ఏంటి, దానికి ఒక అనుభవం ఎదురైంది, ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. ఆ అనుభవానికి భయపడుతున్నాడు. సో అనుభవాల ద్వారా ఎదురయ్యేదే అభ్యసనం. సో అభ్యసనం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి. స్కిన్నర్, పావ్లోవ్, థార్న్డైక్, కోహ్లర్. రైట్ ఆన్సర్ వచ్చేసి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం మనం. స్కిన్నర్ వచ్చేసి మనకి ఏంటిది, అభ్యసన ప్రక్రియ కార్యసాధక నిబంధన కదా. పావ్లోవ్ వచ్చేసి అభ్యసనం అనేది అభ్యసనం అనేది ఎస్ఆర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పావ్లోవ్ కదా. నెక్స్ట్ థార్న్డైక్ వచ్చేసి అభ్యసనం అనేది యత్నదోషం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది చెప్పింది ఎవరంటే థార్న్డైక్ గారు. కోహ్లర్ వచ్చేసి అభ్యసనం అనేది అంతర్దృష్టి అనేది చెప్పారు. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 4, 3, 1, 2. ఓకేనా. ఆప్షన్ 1లో ఉంది చూసుకోండి. తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల బాలిక ఏడుస్తున్న 2 ఏళ్ల బాలికకు తన బొమ్మనిచ్చింది. తన కుమార్తెలో అలాంటి ఉదార వైఖరిని ప్రోత్సహించడానికి 4 ఏళ్ల పాప తల్లి ఆమెకు టోపీ ఇచ్చింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలతో ఆపరెంట్ 2 సంవత్సరాల పాప ఏడుపు, ట్రోఫీ, బొమ్మ ఇవ్వడం, తల్లి చర్య. ఆపరెంట్ అనేది బొమ్మ ఇవ్వడం, ఆ పాప ఏడుస్తుంది, తల్లి బొమ్మ ఇవ్వడం అనేది ఆపరెంట్ అన్నమాట. 6 సంవత్సరాల వయసులో 1వ తరగతిలో పిల్లలను చేర్చుకోవడం అనేది థార్న్డైక్ యొక్క ఈ నియమం విద్యాపరమైన అనుప్రయుక్తం. అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం, సారూప్య నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి సంసిద్ధత నియమం. 1వ తరగతిలో చేరాలంటే 6 ఇయర్స్ ఉండాలి. సంసిద్ధంగా ఫిజికల్గా మెంటల్గా సంసిద్ధంగా ఎప్పుడు ఉంటారు 1వ తరగతి కంటే 6 ఇయర్స్ అప్పుడు. ఓకేనా. సో అది సంసిద్ధత నియమం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక ప్రేరకానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత నిద్రపోవాలని అనిపించడం, తెలియని నగరంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరిన అమ్మాయి, నిశ్శబ్దంగా కూర్చొని తన తల్లిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్న పిల్లవాడు, ఒక విద్యార్థి పాఠశాల కంటే తన నృత్య తరగతులకు ప్రాథమిక ప్రాముఖ్యతను ఇచ్చుట. ఓకేనా. ప్రేరకానికి సంబంధించింది రైట్ ఆన్సర్ అని అడుగుతున్నారు. ఒక రోజులో నిరంతరంగా ఎక్కువ గంటలు పనిచేసిన తర్వాత నిద్రపోవాలని అనిపించడం, ఇది ప్రేరకానికి సంబంధించినది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సానుకూల అభ్యసన బదిలీకి సహాయం చేయనిది అడిగారు. చేసేది కాదు, చేయనిది. క్వశ్చన్ నెగిటివ్ షేడ్లో ఉంది చూసుకోవాలి. సహసంబంధ అభ్యసనం, బట్టి అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, ఆవిష్కరణ ద్వారా అభ్యసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి బట్టి అభ్యసనం. బట్టి అభ్యసనం అనేది సానుకూల అభ్యసనానికి సహాయం చేయదు. బట్టి అభ్యసనం అనేది అసలు దేనికి కూడా సహాయం చేయదు. నాట్ ఓన్లీ సానుకూల బదిలీ,
నెక్స్ట్, బుద్ధిమాంద్యత గల పిల్లలకు కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు లక్ష్యంగా పెట్టుకొనవలసింది ప్రజ్ఞను పెంచడం, బుద్ధిమాంద్యతను నివారించడం, బుద్ధిమాంద్యత గల పిల్లలను ప్రజ్ఞలో సాధారణ స్థాయికి తేవడం, సామర్థ్యాల గరిష్ట వికాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి సామర్థ్యాల గరిష్ట వికాసం అన్నమాట. బుద్ధిమాంద్యత గల పిల్లలకు కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే సామర్థ్యాల గరిష్ట వికాసం. సామర్థ్యాలు వారిలో వికాసం చెందడానికి. ఓకేనా. ప్రజ్ఞలో సాధారణ స్థాయికి తేవడం కూడా అంత లక్ష్యంగా పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి మెంటల్గా కొంచెం డిసేబుల్డ్గా ఉంటారు కాబట్టి. బుద్ధిమాంద్యత నివారించడం అంటే బుద్ధిమాంద్యతను మనం నివారించలేము. ప్రజ్ఞను పెంచడం అంటే ప్రజ్ఞను కూడా పెంచలేము, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఐక్యూ ఉంటుంది, తక్కువ ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి. కాకపోతే సామర్థ్యాలు గరిష్ట వికాసం, వాళ్ళు చేయగలిగే సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా ఎక్కువ నేర్పించడం. సో దాన్నే సామర్థ్యాల గరిష్ట వికాసం అంటారు. ఒక మంచి బోధన ప్రణాళిక అనేది దీనిని కలిగి ఉంటుంది. అభ్యాసకులందరికీ ఒకేలాంటి కృత్యాలు, అభ్యాసకుడి కంటే ఉపాధ్యాయునికే ప్రధాన పాత్ర, నమ్యతకు వీలు, పాఠ్యపుస్తకం నుండి కృత్యాలు మాత్రమే. రైట్ ఆన్సర్ వచ్చేసి నమ్యతకు వీలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన బలాలు మరియు బలహీనతలను ఎల్లప్పుడూ పర్యవేక్షించుకునేది దేనిని సూచిస్తుంది? స్వీయ ప్రతిబింబం, సంభాషణలో స్పష్టత, కుతూహలం, అనుకూలత. రైట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ ప్రతిబింబము. ఓకేనా. ఉపాధ్యాయుని యొక్క బలాలు మరియు బలహీనతలను ఎల్లప్పుడూ పర్యవేక్షించేది ఏంటంటే స్వీయ ప్రతిబలం, స్వీయ ప్రతిబింబం. అతని యొక్క ప్రతిబింబం అంటే తను ఏం చేస్తున్నాడో ఏంటో అదే కదా రిఫ్లెక్ట్ అయ్యేది. సో అదనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో స్వీయ అభ్యసనం యొక్క ప్రయోజనాలను గుర్తించండి. అభ్యాసకుడు స్వంత వేగంతో అభ్యసించడం, స్వంతంగా పనిచేయడం నేర్చుకోవడం, అభ్యసనాన్ని సొంతం చేసుకునేందుకు పెంపొందించడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేది మనం ఈజీగా డిలీట్ చేయొచ్చు. ఈ 3 కూడా కరెక్టే అనమాట. ఏబిసి ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఏబిసి ఆప్షన్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి తరగతి గదిలో భయరహిత వాతావరణానికి దోహదపడనిది అన్నారు. పడేది కాదు, పడనిది. తరగతి గది కృత్యాల విషయంలో విద్యార్థులను సూచనలు ఆహ్వానించడం, ఇది కరెక్టే. విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండడం, కఠినంగా అస్సలే ఉండకూడదు, అలా ఉంటే అసలు చదవరు పిల్లలు. విద్యార్థులు ఒకరినొకరు బాగా తెలుసుకునే అవకాశాలను కల్పించడం, ఇది కూడా కరెక్టే. వ్యాకులత తగ్గించే సంగీతం వంటి కృత్యాలను చేర్చడం, ఇది కూడా కరెక్టే. సో రాంగ్ ఏంటంటే మనకి ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్. దోహదపడనిది, భయరహిత వాతావరణానికి దోహదపడనిది వచ్చేసి సాధన విషయంలో కఠినంగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉపాధ్యాయులు పిల్లలపై వేధింపులను అనుమానించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది. పిల్లలపై ఉన్న వేధింపులు ఏ కారణంగా ఉన్నాయి, ఏంటి, ఎట్లా వేధింపులు ఉన్నాయని ఉపాధ్యాయులు అనుమానించి చర్యలు ఏ విధంగా తీసుకోవాలని అడిగారు. ఇచ్చిన వివరణలతో సరిపోనివి శారీరక గాయాలు అంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వాళ్ళ శరీరంపై ఉన్న గాయాలు ఒక రకంగా ఉన్నాయి. గతంలో నేర్చుకున్న వికాస నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యత, ఏమైనా నేర్చుకున్న వాటిని అవి చెప్పమంటే చెప్పలేకపోవడం, భయంగా ఉండడం, టెన్షన్గా ఉండడం, ఇట్లాంటివన్నీ. జననేంద్రియ నొప్పి లేదా గాయమైనప్పుడు, జననేంద్రియాలు నొప్పి లేదా గాయం, ఏదైనా గాయం కానీ నొప్పి కానీ జననేంద్రియాల గురించి చెప్పినప్పుడు, పెంపకం వలన పేలవమైన పెరుగుదల. సో ఇవన్నీ కూడా పిల్లలపై వేధింపులు ఉన్నట్లు ఇట్లా ఉంటే గమనించవచ్చు అన్నమాట. ఇట్లా ఉంటే ఉన్నట్టు. ఓకేనా. ఇవన్నీ కనుక పిల్లల్లో కనిపిస్తే వాళ్ళ మీద వేధింపుల ప్రభావం ఉన్నట్టు. సో 4 కరెక్టే కాబట్టి ఏబిసిడి అన్నీ కరెక్టే. సిసి యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం, ఉపాధ్యాయులకు మరింత అధికారాన్ని ఇవ్వడం, రాత పరీక్షల పద్ధతిని రద్దు చేయడం, సంవత్సరం పొడవునా విద్యార్థులకు నిమగ్నంగా ఉంచడం. రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం అనేది సిసిఏ యొక్క ప్రధాన లక్ష్యం. కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు కదా, నిరంతర మూల్యాంకనం, అదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక పరిశోధకుడు పాఠశాల నుండి పిల్లలు ఆశించే దానిపై అధ్యయనం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఉపయోగించవలసిన తగిన సాధనం ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధిక, ప్రక్షేపణ పరీక్ష, సాధన పరీక్ష. రైట్ ఆన్సర్ వచ్చేసి
ప్రశ్నావళి అన్నమాట. అంతర్దృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా పనిచేసే ఉపాధ్యాయురాలు తన పాఠ్య ప్రణాళికలో క్రింది వానిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు? మొత్తాన్ని ప్రదర్శించడం, భావనల బట్టి స్మృతి, ప్రేరణ, అభ్యసనంలో పాల్గొనడానికి అవకాశం. రైట్ ఆన్సర్ వచ్చేసి భావనల బట్టి స్మృతి. నెక్స్ట్, చాలా ఏళ్ల తర్వాత శైలేష్ స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గ్రామాన్ని చుట్టి వచ్చి ఆలయ ప్రాంగణానికి రాగానే వారు పండగ సందర్భంగా చేసిన నృత్యాన్ని గుర్తు తెచ్చుకొని వాయించిన సంగీత వాయిద్యాలను గుర్తించి మళ్ళీ తన స్నేహితులతో కలిసి నాట్యం చేశాడు. శైలేష్ చేసిన కృత్యాలు క్రింది వానిలో దేనిని సూచిస్తాయి? అభ్యసనం, ధారణ, గుర్తింపు, పునఃస్మరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనం కూడా అవుతుంది. ఎందుకు అంటే అభ్యసనం ద్వారా, అనుభవాల ద్వారానే కదా అభ్యసనం వస్తుంది. గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మళ్ళీ నాట్యం చేశాడు, సో అది అభ్యసనం అవుతుంది. ధారణ కూడా అవుతుంది. ధారణ అంటే మనసులో గుర్తు రావడం. గుర్తింపు అంటే గుర్తు తెచ్చుకున్నాడు, ఇక్కడ మనం ఇలా చేసాం రా డాన్సులు అప్పుడు అనేసి. పునఃస్మరణ అంటే రీకాల్, మళ్ళీ అప్పుడు ఆ స్మృతులన్నీ స్మరించుకున్నాడు. సో ABCD అన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్, క్రింది వానిలో సమూహ అభ్యసనంలోని ప్రయోజనం. అభ్యసకులందరికీ వారి సొంత వేగంతో అభ్యసించడానికి అవకాశం ఉండదు. అసమాన భాగస్వామికి అవకాశం ఎక్కువ. అనుభవాలు పంచుకోవడానికి అవకాశం. వేగంగా అభ్యసించే వారి ఆధిపత్యానికి అవకాశం. సమూహ అభ్యసనం అంటే గ్రూపులుగా చేసి చదివిస్తాం కదా, దానిలోని ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నారు. అనుభవాలను పంచుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఒకరికి వచ్చింది ఒకరు చెప్పుకోవడం, ఒకరి డౌట్ ఒకరు క్లియర్ చేసుకోవడం, ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో పరిగణించబడిన అంశాన్ని గుర్తించండి. పరిగణించబడని అంశం, బడని అంటే నెగిటివ్ వేలో ఉంది. క్వశ్చన్ చూసుకోండి. అభ్యాసకుల అభ్యసన శైలులు, ప్రయోజనం, బోధనాభ్యసన సామాగ్రి, మదింపు. రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసకుల అభ్యసన శైలులు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 యాక్ట్ ప్రకారం నిర్బంధ విద్య విషయంలో సముచిత ప్రభుత్వ బాధ్యతను పేర్కొనని స్టేట్మెంట్ను గుర్తించండి. పేర్కొనని అన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి నిర్బంధ ప్రవేశం మరియు హాజరును నిర్ధారించడం, పొరుగున పాఠశాల లభ్యతను నిర్ధారించడం, ఎలిమెంటరీ విద్య కొరత విద్యా ప్రణాళికను సకాలంలో అందించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఎలిమెంటరీ విద్యను ఉచితంగా లేదా రుసుము వసూలు చేసి అందించడం. ఇది రైట్ ఆన్సర్, ఆప్షన్ 1.